Good evening, one and all. Welcome back to our online institute for zoology classes. Examination pattern of Common PG Entrance Test CPJET 2024. దీని యొక్క నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు అండ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు జూలైలో కండక్ట్ చేస్తారు. అయితే మెయిన్గా ఇప్పుడు కొత్తగా పీజీ సెట్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మెయిన్గా నేను జువాలజీ సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. దాంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఎన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, అసలు ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ అనేది చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే జువాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే ఎనీ సబ్జెక్ట్ అయినా కానీ 90 minutes ఇస్తారు మీకు టైం, అంటే 1.5 hour టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామ్ ఇస్ ఫర్ 1.5 hour అండ్ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 100 ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇస్తారనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ ఇస్తారు. 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ యూ నీడ్ టు ఆన్సర్ 100 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే తప్పకుండా అని కాదు, మీకు ఎన్ని మార్క్స్ వరకు అటెంప్ట్ చేస్తే పాస్ అవుతారనేది, అంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఎటువంటిది లేదు కాబట్టి మీరు వచ్చినా రాకుండా అన్ని క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. సో దట్ బై ఛాన్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ కలిసే ఉంటున్నాయి. అయితే ఎగ్జామ్ అనేది 1.5 hour అంటే 90 minutesకి ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏంటి అని అంటే జువాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే ఇందులో పేపర్లో 100 మార్క్స్ అని అన్నాం కదా. 100 మార్క్స్లో మనకు పార్ట్ ఏ ఇస్తారు, పార్ట్ బి ఇస్తారు. అంటే పార్ట్ ఏ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది అండ్ పార్ట్ బి ఈజ్ ఫర్ 60 మార్క్స్. పార్ట్ బి ఈజ్ ఫర్ 60 మార్క్స్. టోటల్లీ 40 + 60 100 మార్క్స్కి ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది, రైట్. సో జువాలజీ పేపర్ తీసుకుంటే పీజీ సెట్లో పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారో తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్లో ఈ ఎగ్జామ్ అనేది తప్పకుండా రాయాల్సి ఉంటుంది మీరు. పార్ట్ ఏ జువాలజీలో వచ్చేసి పార్ట్ ఏ 40 మార్క్స్కి ఉంటుంది, పార్ట్ బి 60 మార్క్స్కి ఉంటుంది. దీని యొక్క సిలబస్ అనేది ఒకసారి చూసుకుందాం. అయితే మీరు జువాలజీ కాకుండా రిమైనింగ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కానీ లేదా ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ, ఒకవేళ మీరు వీటిలలో ఈ సబ్జెక్ట్స్లో ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే మరి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అని అంటే పార్ట్ ఏ వచ్చేసి కెమిస్ట్రీ వస్తుందన్నమాట. కెమిస్ట్రీ క్వశ్చన్స్ వస్తాయి, 40 క్వశ్చన్స్ వస్తాయి. ఇది జువాలజీ వాళ్ళకి కాదు నాన్న. రిమైనింగ్ ఎవరైతే బయోకెమిస్ట్రీ కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఫోరెన్సిక్ సైన్స్ కానీ జెనెటిక్స్ మైక్రోబయాలజీలో ఎంఎస్సీ చేయాలనుకుంటే వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది పీజీ సెట్లో అంటే పార్ట్ ఏ పార్ట్ బి సేమ్. ఇక్కడ కూడా పార్ట్ ఏలో వచ్చేసి ఏంటి అని అంటే కెమిస్ట్రీ క్వశ్చన్స్ వస్తాయి 40 క్వశ్చన్స్ అండ్ పార్ట్ బిలో వచ్చేసి మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ బీఎస్సీ లెవెల్లో మీరు ఏదైతే చేసున్నారో అంటే ఫిజిక్స్ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ జెనెటిక్స్ మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు మీరు ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ పార్ట్ బిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మెయిన్గా మీరు అప్లికేషన్ చేసేటప్పుడే ఈ ఛాన్స్ ఉంటుంది మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలని. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద ఎంఎస్సి బయోటెక్నాలజీ. ఒకవేళ ఎంఎస్సిలో బయోటెక్నాలజీలో ఎంఎస్సి చేయాలనుకుంటే పార్ట్ ఏ పార్ట్ బి. ఈడ కూడా పార్ట్ ఏలో కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ వస్తాయి, పార్ట్ బిలో బయోటెక్నాలజీకి సంబంధించిన 60 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది జువాలజీ కాకుండా రిమైనింగ్ ఎనీ లైఫ్ సైన్స్ కోర్సెస్ చేయాలి ఎంఎస్సి అని అనుకుంటే ఇది ఈ విధంగా ఉంటుంది. జువాలజీలో అయితే టోటల్ జువాలజీ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్సే వస్తాయి పార్ట్ ఏలో పార్ట్ బిలో. అయితే మనం ఇప్పుడు సిలబస్ అనేది చూసుకుందాం ఒకసారి. ఇక్కడ అందులో పార్ట్ ఏలో 40 మార్క్స్కి వస్తుంది అండ్ పార్ట్ బి 60 మార్క్స్కి అని చెప్పుకున్నాం కదా మనము. సో ఇక్కడ చూసుకుంటే మీరు పార్ట్ ఏలో 40 మార్క్స్కి వచ్చే సిలబస్ ఏముంటుంది అని చూసుకుంటే ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి అండ్ ఇమ్యూనాలజీ అండ్ యానిమల్ బయోటెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఇదంతా మీకు బీఎస్సీ లెవెల్లో మీరు చదువుకున్న సిలబస్సే.
అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మీకు డైజెషన్ అనే టాపిక్ ఉంటుంది. డైజెషన్లో ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు. మనము క్లాసెస్ చెప్పుకున్నప్పుడు ఇవన్నీ డీటెయిల్గా చెప్పుకుందాము. డైజెషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, ఇక్కడ చూడొచ్చు మీరు మెయిన్ టాపిక్స్. వీటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మసిల్ కాంట్రాక్షన్, నర్వ్ ఇంపల్స్, ఎండోక్రైన్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ హోమియోస్టాసిస్, ఎంజైమ్స్, ఇమ్యూనాలజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఆఫ్ అన్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్, యానిమల్ బయోటెక్నాలజీ అండ్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. ఇదంతా వచ్చేసి మీకు పార్ట్ ఏకి సంబంధించిన సిలబస్. ఇందులో నుంచి పార్ట్ ఏలో ఇందులో నుంచే వస్తాయి మీకు క్వశ్చన్స్ అన్నీ, ఈ సిలబస్లో నుండే వస్తాయి. నెక్స్ట్ మనం పార్ట్ బి చూసుకుందాం. పార్ట్ బిలో ఏమేమి టాపిక్స్కి 60 మార్క్స్కి ఉంటుంది. అయితే మీరు పార్ట్ ఏకి సపరేట్ పేపర్, పార్ట్ బికి సపరేట్ పేపర్ ఏమి ఇవ్వరు. మీకు టోటల్గా ఒకటే సెట్ ఇస్తారు, పేపర్ సెట్ ఇస్తారు. అందులోనే పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పి మీకు డివైడ్ అయ్యి ఉంటుంది. రైట్, ఇక్కడ వచ్చేసి ఏంటి, పార్ట్ బిలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని అంటే ఇన్వర్టిబ్రేట్స్కి సంబంధించిన టాపిక్ ఉంటుంది. ఇన్వర్టిబ్రేట్స్ ఏమేమి ఉంటాయి, ప్రోటోజోవా. మీరు ఇవన్నీ డిగ్రీలో చదువుకున్న సిలబస్సేనా, కొత్త సిలబస్ ఏం లేదు. ప్రోటోజోవా, పోరిఫెరా. మరి డిగ్రీలో వచ్చిన సిలబస్సే కానీ మళ్ళీ ప్రిపరేషన్ ఎందుకని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఏంటి, మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు కేర్ఫుల్గా జాగ్రత్తగా చదువుకోవాలి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఏమేమి టాపిక్స్ అనేవి. నిడేరియా అండ్ ప్లాటీ హెల్మెంట్స్, నెమెట్ హెల్మెంట్స్, ఎనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా అండ్ హెమికార్డేటా. ఇవన్నీ వచ్చేసి ఇన్వర్టిబ్రేట్స్, నాన్ కార్డేట్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఎకాలజీ, జూ, జియోగ్రఫీ, యానిమల్ బిహేవియర్. ఇందులో ఎకాలజీ 1, ఎకాలజీ 2 అండ్ జూ, జియోగ్రఫీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇందులో వర్టిబ్రేట్స్ గురించి అండ్ డెవలప్మెంటల్ బయాలజీ గురించి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వర్టిబ్రేట్స్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ ఇదంతా వచ్చేసి మీకు పార్ట్ బికి సంబంధించిన సిలబస్ పీజీ సెట్లో. రైట్, అయితే పార్ట్ ఏ వచ్చేసి 40 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. అయితే మన ఇన్స్టిట్యూట్ తరపున పీజీ సెట్ మెయిన్గా జువాలజీకి సంబంధించి క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ ఫర్ 2000కే ప్రొవైడ్ చేస్తున్నాము. టిల్ మీకు ఎగ్జామినేషన్ వరకు, జూలై వరకు మీకు క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాము. అండ్ వీకెండ్ టెస్టెస్ కూడా కండక్ట్ చేస్తాము. టెస్టెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తాము ఏంటి అనేది మీరు జాయిన్ అయిన తర్వాత మేము క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. అండ్ అదేవిధంగా ఎవరైనా బుక్స్ కొనాలి అని అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ తరపున మెయిన్గా ఎగ్జామినేషన్లో ఎక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మెయిన్గా ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది మీరు పక్కా ప్రిపేర్ అవ్వాలి. మాకు మంచి కాలేజ్లో సీట్ రావాలి, మేము బాగా చదువుకోవాలి అండ్ పీజీ చేస్తే చాలా ఉపయోగం అని అనుకునే వాళ్ళు కంపల్సరీ యూనివర్సిటీలో సీట్ రావాలి, మంచి కాలేజ్లో సీట్ రావాలనుకుంటే మాత్రం మేము ప్రొవైడ్ చేసే క్లాసెస్ కంపల్సరీ అటెండ్ అవ్వండి నాన్న. జస్ట్ 2000 అని అనుకోవద్దు. 2000 అనేది మీరు ఎక్కడో ఎన్నో చోట్ల మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. నార్మల్గా పార్టీస్ కానీ వాటికి వీటికి ఖర్చు పెడుతూ ఉంటారు కదా. అదేదో మీ లైఫ్కి సంబంధించి మీకోసం మీరు ఈ 2000 ప్రొవైడ్ చేయండి. లైఫ్ లాంగ్ మీకు ఒక మంచి సర్టిఫికేట్ అనేది ఉంటుంది, పీజీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అండ్ మేము వీటికి సంబంధించిన బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ జువాలజీ క్లాసెస్ మాత్రమే స్టార్ట్ చేస్తున్నాం నాన్న. తర్వాత ఒక 1 or 2 వీక్స్ తర్వాత మేము క్లారిటీ ఇస్తాము మీకు మిగతా సబ్జెక్ట్స్ పైన కూడా. ఏంటి, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి, ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి, జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. బట్ కొంచెం టైం పడుతుంది. జువాలజీ అయితే మేము స్టార్ట్ చేస్తాం నాన్న. మీరు ఎంత త్వరగా జాయిన్ అయిపోతే అంత త్వరగా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇదంతా వచ్చేసి మీకు పీజీ సెట్ గురించి. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా అని అనుకుంటే మేము ఇక్కడ ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఇన్స్టిట్యూట్ నెంబరు. ఆ నెంబర్కి మీరు కాల్ చేసేసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీరు క్లాసెస్లో జాయిన్ అయిపోవచ్చు. నెంబర్ వచ్చేసి 9676541931. ఈ నెంబర్కి మీరు మా ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసేసి మేడం మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బుక్స్ కావాలనుకున్నా, క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఒకసారి నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.